గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి నమస్కారము. సార్, ముఖ్యంగా మీ పొలిటికల్ ప్రొఫైల్ ఎలా స్టార్ట్ అయింది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు రమేష్, నేను 1999 ఎలక్షన్స్లో రాజశేఖర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ సిఎల్పి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫాదర్ టికెట్ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చాను. మళ్ళీ విదేశాలలో ఉన్నాను కొద్ది రోజులు. తర్వాత 2003లో నుంచి కంటిన్యూస్గా ప్రస్థానం ఇప్పటికీ 20 సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది. 21 సంవత్సరం అవుతుంది. 20 సంవత్సరాల పైగా పూర్తి స్థాయి రాజకీయాలలో, అంటే పార్ట్ టైం పాలిటిక్స్ అనేది కాకుండా పూర్తి స్థాయి రాజకీయాలలోనే ఉన్నాను. అంటే వ్యాపార రీత్యా అట్లా అని కాకుండా పూర్తి టైం పాలిటిక్స్కి కేటాయించినటువంటి సమయం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలలో 2003లో వచ్చిన తర్వాత 2004 మేలో ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు రాజకీయాలు వేరుగా ఉండేటివి. ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాలలో నక్సలిజం పేరుతో ఉండేటివి. గ్రామీణ ప్రాంతాలు ఏ ఒక్కరు నివసించేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా పూరి గుడిసెలు, ఎర్రటి నేలలు, ఎక్కడ రోడ్లకు అనుకున్నటువంటి ఏది కాదు, విద్యుత్ లేనటువంటి పల్లెలు, ఇలాంటి పరిస్థితులు ఉండేటివి. అప్పుడు రాజకీయాలు అంటే మనుషులను వేసుకొని తిరిగేది, తోడలు కట్టుకునేది, రాళ్ళు వేసుకునేది, అలాంటి పరిస్థితులు ఉండేటివి. ఎందుకు మనం మార్పు వైపు ఎందుకు ఆలోచన చేయలేము అని చెప్పి ఆ రోజు నుంచి ఆలోచన చేసుకున్నాం. 2004లో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాక్ నుంచి మొత్తం కూడా పొలిటికల్గా కానీ, నాయకులకు అవైలబిలిటీ కానీ, అభివృద్ధి విషయంలో కానీ తండ్రికి చెదరు అదురుగా ఉన్నాను. 2006లో ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన నియమించడం, ఆయన అడుగుజాడల్లో భవిష్యత్తులో ఆయన కాబోయే కడప ఎంపీ, సేమ్ ఒకటే జిల్లా నుంచి తనకు తోడు నీడగా జీవితాంతరం మా తండ్రి గారు ఏ రకంగా అయితే రాజశేఖర్ గారికి లైఫ్ లాంగ్ లాయల్గా ఉన్నారో, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలా అని చెప్పి నిర్ణయించుకోవడం. ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఎండల కాలంలో మేలో 2007లో పూర్తి జిల్లా అంతా కూడా పాదయాత్ర చేయడం జరిగింది, 500 కిలోమీటర్ల పైగా. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు కూడా అప్రిషియేట్ చేశారు. స్టేట్లో అప్పుడు ఒకరిద్దరు కూడా చేయలేదు, దాంట్లో ఒకటి చేశావు అనే నా లాస్ట్ డే ముగింపు రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అటెండ్ అయ్యి నన్ను ప్రోత్సహించారు. అప్పుడు కేవలం 33 సంవత్సరాలు అట్లా ఉండేది. తర్వాత 2009లో డీలిమిటేషన్లో భాగంగా రాయచూరు నియోజకవర్గం రావడం, అనేక మంది టికెట్ ఆస్పిరెంట్స్ ఉండడం. అప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2009లో పోటీ చేయడం, ఆయన 4 నెలలకే దివంగతులు అవ్వడం. ఆ పరిస్థితులలో నియోజకవర్గాన్ని కలలుగా నన్ను ఎన్నో రకాలుగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలా అని చెప్పి, నా కళలు ఏమవుతాయి అని చెప్పి చాలా భయపడ్డాను. అప్పుడు ఆ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తెచ్చుకున్న కొన్ని జీవోలు, అప్పుడే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, తర్వాత రింగ్ రోడ్డు కానీ, రాయచోటికి నీళ్ళు ఇచ్చేటువంటి పనులు కానీ, అవన్నీ ఆ కొద్ది కాలంలోనే ఇది చేసుకొని రోషయ్య గారు ఉన్నప్పుడు కొన్ని పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కొద్దిగా పనులు జరిగినప్పుడు ఏదో చేయాలని తప్పించడం, మున్సిపాలిటీ బిల్డింగ్ అప్పుడే అప్రూవల్ చేయించుకుని టౌన్లో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒంటెద్దు బళ్ళతో తిరిగేటువంటి రాయచోటిలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాను ఎన్నికైతే 18 నెలలు అని చెప్పి పూర్తి చేసుకోవటం. అలాగే ఈ రింగ్ రోడ్ అంటే బైపాస్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిచయాలతోనూ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోవడం. రాయచోటికి రింగ్ రోడ్డు ఒక వరం లాంటిది అవుతుందని చెప్పి ఆ రోజు కళ్ళు కూడా ఊహించుకోలేదు. ఈరోజు అది ఎంతో వరం అయిపోయింది రాయచోటి పట్టణానికి, ఆ రింగ్ రోడ్ అనేటువంటిది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టి బయటికి రావడం, తనతో నేను నడవాలి అని అనుకోవడం, తనతో పాటు నేను బయటికి రావడంతో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా క్రియేట్ చేయడం జరిగింది ఆ 3 సంవత్సరాలు కూడా. మళ్ళీ 2014 అప్పటికే 2009లో 2012లో 2 ఎలక్షన్స్ అయిపోయాయి. 2014లో జగన్మోహన్ గారి ఆశీస్సులతో పోటీ చేశాం, విజయం సాధించాం. కానీ పైన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా చేయనీయకుండా అడ్డుకోగలిగారు. అప్పుడే ఇన్ఛార్జ్ మోర్ దాన్ ఎమ్మెల్యేగా పవర్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. 2019లో తిరిగి శాసనసభ ఎన్నికలలో జగన్మోహన్ గారి పాదయాత్ర వల్ల ఆయన యొక్క ప్రజల పైన ఆయనకున్నటువంటి నమ్మకంతో మళ్ళీ భారీ మెజార్టీతో 2019లో మళ్ళీ ఎన్నికయ్యాను. ఎన్నికైన తర్వాత చాలా బాధ్యతగా పనిచేయాలని చెప్పి ప్రతి నిత్యం కూడా పరిగెత్తాను. అందులో భాగంగా నిజంగా జగన్మోహన్ గారి ఆశీస్సులు అయితేనేమి, మిథున్ సహకారంతో చాలా పనులు పూర్తి చేసుకోవడం. ఏదైతే ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని తప్పించామో మొట్టమొదటిగా జీవిత ఆశయంగా ఉన్నిందో అది 2500 కోట్లతో అప్రూవ్ చేయించుకోవడం. గెండికోట నుంచి వెలిగెలకు నీళ్ళు ఇచ్చే విధంగా పనులు చాలా మాత్రం కూడా ఈ కరోనా వచ్చి కొద్దిగా ఆలస్యమైనా కూడా కాలేటి వాగు వరకు దాదాపుగా 70% పనులు పూర్తి అయిపోవటం. అలాగే మిగిలిన పనులు 25% పనులు కూడా త్వరలో పూర్తి చేసుకునే దానికి పూర్తిగా దాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అలాగే కాలేటి వాగు నుంచి కూడా కొన్ని మండలాలకు చెరువులు నీళ్ళు తెచ్చే విధానాన్ని కూడా అవి కూడా అప్రూవ్ చేయించుకోవడం. హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి చిన్నమండి మండలంలో చెరువులకు ఇచ్చే నీళ్ళని కానీ,
జెరికోనను లిఫ్ట్ దానికి సంబంధించినటువంటి అన్ని కూడా జీవోలు ఇప్పించుకొని టెండర్లు కూడా పిలిపించుకొని కాంట్రాక్ట్ వల్ల సొత్తము కొద్దిగా కరోనా వల్ల కొద్దిగా ఆలస్యమైనది. కానీ అది ఖచ్చితంగా కంప్లీట్ చేసేంత వరకు విశ్రమించేటువంటి ప్రశ్న ఉండదు. నా ప్రాధాన్యతలో జీవితంలో రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత అది. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని ఒక జిల్లా కేంద్రం చేసి పరిపాలన వికేంద్రీకరణ చేయాలనేటువంటి ఆలోచన తనకు వచ్చినప్పుడు అప్పుడు ఒక వరంలాగా రాయచూటుకున్నటువంటి సెంటర్లో లొకేటెడ్ అని చెప్పి ఇక్కడ అందరితో కలిపి దాన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వటము, ఆ రకంగా జిల్లా కేంద్రం ఏర్పాటు అవటం కల్లో ఊహించినటువంటి రోజు 2012 ఇదే రోజు జనవరి 26న ఆ రోజు రాయచూడు జిల్లా కేంద్రం ఏర్పడిపోతుందని అనౌన్స్ అవ్వడం. అది ఏప్రిల్ 4 నుంచి పరిపాలన స్టార్ట్ అయ్యింది. 2022 ఏప్రిల్ 4 నుంచి 2022 జనవరి 26 రిపబ్లిక్ డే రోజున జిల్లా కేంద్రంగా అనౌన్స్ కాబడ్డది. ఈ 18 నెలల కాలంలోనే 2 సార్లు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్, 75th ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ కానీ ఇప్పుడు 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ 2 సార్లు జరుపుకోవడం. ఈ 20 నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో మనకు మౌలిక వసతులు నిర్మించినటువంటి ఏదైతే 13 జిల్లాలు కొత్త జిల్లాలు అనౌన్స్ చేశారో ఆ 13 జిల్లాలలో ఏ జిల్లాకు కూడా తీసిపోయిన విధంగా 13 కొత్తగా అనౌన్స్ అయినటువంటి జిల్లాలో నెంబర్ 1గా పరిపాలన అంతా కూడా అధికారులకు సౌకర్యంగా ఉండే విధంగా ఆఫీసెస్ క్రియేట్ చేయడం. ఒకప్పుడు కేవలం ఎంఆర్ఓ కార్యాలయమే రాయచూట్లో ఉండేది. అటువంటిది ఆర్డీఓ కార్యాలయం వస్తే ఎక్కువ అనుకున్నటువంటి వాళ్ళం ఆర్డీఓ, జేసీ, కలెక్టర్ ఆఫీసెస్ క్రియేట్ చేసుకోవడం. సిఐఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్కువ అనుకున్న దాంట్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి డిఎస్పీ కార్యాలయం నుంచి, డిఎస్పీ అంటే పులివెందులకు పోయేటువంటి రోజు, డిఎస్పీ కార్యాలయం దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్ను ఈరోజు పెరేడ్ గ్రౌండ్ను లాంటివి నిర్మించుకోవడం, ఈరోజు ఒక మంచి గెస్ట్ హౌసెస్ నిర్మించుకోవడం, అనేకమైనటువంటి బంగ్లాలు, బస్టాండ్ ఆధునీకరించుకోవడం, 24 కోట్లతో హాస్పిటల్ నిర్మించుకోవడం, రైతు బజార్ నిర్మించుకోవడం, మహిళా డిగ్రీ కాలేజ్ సాధించుకోవటం, మూడో తరగతికి మహిళ ఎంటర్ అయితే డిగ్రీ వరకు ఒకే క్యాంపస్లో చదువుకునే విధంగా ఒక ప్రాంగణంగా చేసుకోవటం. అలాగే మున్సిపాలిటీ పరిపాలనా భవనం అతి అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం, ఒక మినీ అసెంబ్లీ లాగా ఉంది అన్నటువంటి దాన్ని అనిపించుకోవడం, అక్కడ సుందరీకరణ పనులు చేయడం, ఎప్పటి నుంచో పెండింగ్లో దీర్ఘకాలంగా ఇరుగ్గా ఉన్నటువంటి సుండుపల్లి రోడ్డును ఆధునీకరించి సెంట్రలైటింగ్ చేసుకోవడం దగ్గర నుంచి, మహనీయులు స్టాచ్యూస్ రాయచూట్లో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, అబ్దుల్ కలాం, గాంధీ మహాత్ముడి నిలువెత్తు విగ్రహాలు పెట్టుకోవడం దగ్గర నుంచి, సుందరమైనటువంటి పార్కు, డైట్ పార్క్ దగ్గర నుంచి, ఇలాంటివి అన్ని కార్యక్రమాలు రాయచూటి పట్టణంలో అనేక వీధులలో అన్నీ అయిపోయినాయని చెప్పను. కానీ యూజీడీ చేయాలన్న ఉద్దేశంతో కొద్దిగా ఆలస్యమైంది, లేకపోతే అన్నీ కూడా అయిపోయింది. చాలా శాతం కూడా సిమెంట్ రోడ్లు వేసుకోవటం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. గునికుంట్ల రోడ్డున అద్భుతంగా తీర్చిదిద్ది మంచి లైటింగ్ తీసుకురావటం, ఎంఐజీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా ఎంఐజీ లేఅవుట్ని క్రియేట్ చేసి అప్రోచ్ రోడ్ 10 కోట్లతో వేయటం, 250 ఎకరాలలో అతి అద్భుతంగా జగనన్న కాలనీ, ఎక్కడ ప్రభుత్వానికి ₹1 కాకుండా రైతుల ల్యాండ్ పూలింగ్తో, రైతుల యొక్క సహాయ సహకారంతో 250 ఎకరాలలో 6,000 మందికి పక్కా గృహాలు నిర్మించడం. మరి సుండిపల్లి రోడ్లో చలమకుపల్లి వాసులకు అక్కడ దాదాపు 20-30 ఎకరాల్లో నిర్మించడం, 93 జగనన్న కాలనీలు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మించుకోవటం, 20,000 పక్క గృహాలు తెచ్చుకునే దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు. అంటే భవిష్యత్ అవసరాల కోసం ఆలోచన చేసినటువంటి నాయకుడు అని అంటారు. అంటే రేపు తరం గురించి ఆలోచన చేసేటటువంటి. సో ఏ ఒక్కట కూడా గతంలో ఆలోచన చేయలేదు. అటు బ్రిటిష్ పీరియడ్లో రాజంపేటకు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఇటు మదనపల్లికి సబ్ కలెక్టర్ ఆఫీసులుగా నిర్మించారు బ్రిటిషర్స్ కాలంలో, అనేక బంగ్లాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఒక్కటి నిర్మాణం లేకుండా ఉన్నది. అటువంటిది గెస్ట్ హౌస్ నిర్మించుకోవడం కానీ, డిఎస్పీ ఆఫీసు, క్యాంప్ ఆఫీసు నిర్మించడం, ట్రాఫిక్ పోలీస్ కంప్లీట్ చేయడం కానీ, మిగిలిన ఆఫీసెస్ అన్నీ కూడా ఆధునీకరించుకోవడంలో దగ్గర నుంచి స్థలాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా. ఈరోజు రాజకీయాలలో ఎవరికి శాశ్వతం కాదు, చేసేటువంటి సేవలో నిలబడతాయి. అందుకు అనుగుణంగానే 100 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావాలని చెప్పి ఒక ల్యాండ్ అక్వైర్ చేసుకోవడం దగ్గర నుంచి, దాదాపుగా 50 నుంచి 60 ఎకరాల ఎంఐజీ లేఅవుట్ దగ్గర నుంచి, 10 ఎకరాలు ఆర్టీఓ కార్యాలయాన్ని కేటాయించడం దగ్గర నుంచి, 70 ఎకరాలు భవిష్యత్తులో పీజీ సెంటర్ యూనివర్సిటీకి చేయాలంటుంటే ఆలోచన చేసుకుని యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి, కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల దగ్గర నుంచి, ఇనాలి కాలేజ్ కోసం 10 ఎకరాల దగ్గర నుంచి, జిల్లా పరిషత్కు 10 ఎకరాల దగ్గర నుంచి, స్టేట్ గెస్ట్ హౌస్కి 2 ఎకరాలు, 1.5 ఎకరా డిఎస్పీ ఆఫీస్ కని, 1.5 ఎకరా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కని, 5 ఎకరాలలో కలెక్టర్ బంగ్లా నిర్మించాలని పనులు కూడా స్టార్ట్ చేసినాం. 2 ఎకరాలలో జేసీ బంగ్లా కట్టాలని, 1.5 ఎకరాలు ఎస్పీ బంగ్లా ఉండాలని, ఇలాంటివన్నీ స్థలాలు కేటాయించేసేసి ఎక్కడికక్కడ భవిష్యత్ అవసరాలు బాగుండాలని, నగరవనం 80 ఎకరాలలో అయితేనేమి, ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు శిల్పారామం 12 ఎకరాలలో అయితేనేమి, అలాగే డైట్ పార్క్ను ఆధునీకరించుకోవడంలో అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు. చుట్టూ 4 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించి హాస్పిటల్, 100 బెడ్ హాస్పిటల్ విద్యుపతిపైన కంప్లీట్ చేసే దగ్గర నుంచి, బస్ స్టాండ్కి ఎక్స్టెన్షన్ కోసం 33 క్యాబినెట్లో పాస్ చేయించే దగ్గర నుంచి, నమాజ్ కట్ట అభివృద్ధి దగ్గర నుంచి, వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ధి దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమం, తలపెట్టిన కార్యక్రమాలు. దేవుడి దయ వలన కరోనా లాంటి అడ్డంకి వచ్చి 2 సంవత్సరాలు వేస్తేనా కూడా పేద ప్రజలకు చేయాలంటే సంకల్పంతో
ముందుకెళ్ళాం. సో ఇలాగే రాబో రోజులలో కూడా ఇంకా ఈ రాయచోటికి ఏం అవసరము, ముందుగా అత్యంత మనకు అవసరమైనటువంటి 2 సంవత్సరాల్లోనే కరోనా వచ్చి 2019 తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కరోనా పోయినా జస్ట్ 2.5 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేసినా కూడా ప్రతిపక్షాలు శ్రీకాంత్ రెడ్డి రాయచోటికి ఏం చేశాడు, మళ్ళీ మీరు ఆయనకి ఎట్లా ఓటేస్తారని చాలా మంది నాయకులు జనాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారన్న. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు రాయచోటి పైన అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా తెలుసు. నాకు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు కేవలం 1 సంవత్సరం 1.5 సంవత్సరం మాత్రం అధికారం నాకు తర్వాత ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నది అధికారం అందరికీ కూడా తెలుసు, ఎవరు ఇన్ఛార్జ్ గౌరవించారు. తర్వాత 5 సంవత్సరాలు కూడా ఎవరి చేతిలో అధికారం ఉన్నదో అందరికీ తెలుసు. నాకున్న ఈ 4.5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనా గోగా మిగిలిన 2.5 సంవత్సరంలో వాళ్ళ గుండెలపైన చేసుకొని చెప్పమని అభివృద్ధి చెందలేదు. వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు. నేను ఏ రోజు కూడా నేను ఒకటే అనుకున్నాను, ఈ రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, రాజకీయాలలో మనం వేసేటువంటి అడుగులు చూసి మనం ఫాలో అయ్యే వాళ్ళు కూడా మన బాటలో నడవాలి, మనం చేసే తప్పటి అడుగులకు వాళ్ళు ఆదర్శంగా తీసుకొని తప్పటి అడుగులు వేస్తే వ్యవస్థే పాడవుతుంది అని ఆలోచన చేసే వ్యక్తిని నేను. అందుకనే నేను ఏదంటే నోరు పారేసుకోను. ఎవరైనా నేను మాట్లాడచ్చు, మాట్లాడే ముందు ఆరోపణలు చేసే ముందు గుండెపైన చేసుకొని అది నిజాయితీగా వాళ్ళు చేస్తున్నారా, రాజకీయం కోసం చేస్తున్నారా ఆలోచన చేసి చెప్పమంటున్నాను. నేను మాట్లాడాలనుకుంటే ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. నేను ఏ రోజు చెప్పాను, నేను ఏదైనా రాజకీయ పరంగా తప్పు చేసినప్పుడు, రాజకీయాలలో ఏదైనా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా నేను తప్పు చేసిన రోజున వైదొలుగుతాను అని చెప్పాను. ఒకానొక టైంలో భూములపై నాకు ఆరోపణ చేశారు. ఆ రోజు ఒకటే చెప్పాను నేను, రాయచోటిలో అన్ని మండల కేంద్రాలలో కానీ రాయచోటి టౌన్లో కానీ 20 నుంచి 30 సంవత్సరాల రికార్డ్స్ అంతా కూడా ఎప్పుడు మిలిటరీ పట్టాలు ఇచ్చారు, ఎప్పుడు డీకేటీని రెగ్యులరైజ్ చేసుకున్నారు, ఎవరు చుక్కల భూములు రెగ్యులరైజ్ చేసుకున్నారు, ఎవరు భూములు రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఏం పెండింగ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, డిస్ప్లే చేయండి అని చెప్పి అడిగి వచ్చాను. మరి ఈరోజు దానికి నన్ను అడిగితే మొన్నటి వరకు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి, రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసి పెట్టినాము. ఏదైనా కూడా అంటే ఏ రికార్డ్స్ అడిగినా కూడా, ఎవరు వచ్చి అడిగినా కూడా, ఏ సర్వే నెంబర్ నుంచి అడిగినా కూడా వెంటనే వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చే విధంగా ఆఫీస్ ఉండాలి అని చెప్పి ఆ రోజు పోయి చెప్పి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తయారు చేయించి పెట్టాం. మరి ఆ రోజు నుంచి వాళ్ళు మాట్లాడరు, కానీ ఎప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడంతా కూడా ఆరోపణ చేసి వదిలేస్తారు. అంటే నేను ఏదో నీ పైన బురద జరుగుతాను, తర్వాత నీ ఇష్టం అన్నట్లుగా. నేను నిజంగా ఈరోజు చిత్తశుద్ధితో చెప్తున్నా, నేను మీ ఆరోపణ చేయలేక కాదు, మీరు చేసినట్టు తప్పులు ఎన్నో ఉన్నాయి ఎత్తి చూపించడానికి, కానీ నా పద్ధతి అది కాదు. నేను ఒకటే అనుకున్నా, మీ విజ్ఞత కోసం నా ధ్యేయం ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు, ప్రజల కోసం ప్రతిరోజు నేను పని చేయాలి. పడుకుండేటప్పుడు నేను నిద్రపోయేటప్పటికి ఆ రోజు మంచి చేశానా లేదా అని ఆలోచన చేసుకుని పడుకోవాలి. అందుకనే అందులో భాగంగానే ఈరోజు నియోజకవర్గంలో జిల్లాలోనే టాప్గా 73 గ్రామ సచివాలయాలు, 25 వార్డు సచివాలయాల్లో 73 గ్రామ సచివాలయాలకు బిల్డింగ్లు ఇస్తే అత్యంత ఎక్కువగా మనం కంప్లీట్ చేసుకోగలిగినాం. ఆర్బీకేలు ఎక్కువగా కంప్లీట్ చేసుకోగలిగినాం, హెల్త్ క్లినిక్లు కంప్లీట్ చేసుకోగలిగినాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాయచోట్ల అనేక పనులు యుద్ధ ప్రతిపదికపైన ఫండ్స్ వైపున ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వెనకడికి వేయకుండా ఏదో ఒక రకంగా చేయాలన్నటువంటి తపనతో ఒక స్టేడియం నిర్మాణం దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, అంటే భవిష్యత్ తరానికి ఉపయోగపడేదే కదా. ఈరోజు హాస్పిటల్ నిర్మాణం అయింది, కళ్ళ కనపడడం లేదా. మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా ఆ ఏరియానంతా సుందరమదనంగా చేసి బ్రహ్మాండమైనటువంటి కౌన్సిల్ సభాభవనం నిర్మించాం, కనపడదా. రైతులకు ఉపయోగపడాలి, ఒక ఆధునికంగా పద్ధతులు ఉన్నాయని చెప్పి రైతు బజార్ నిర్మించింది, వాళ్ళు ఆలోచన చేయట్లేదా. మరి మీ హాయంలో ఎందుకు మహిళలకు డిగ్రీ కాలేజ్ తేవాలని చెప్పి అడిగితే ఎందుకు తేలేకపోయినారు? 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకే ప్రాంగణంలో మహిళలు చదువుకునే విధంగా ఏర్పాటు చేయడంలో నేను చేసినటువంటి తప్పు అవుతుందా? బస్ స్టాండ్ని రెవెన్యూ స్థలంలో 33 సెంట్లు తీసుకొని బ్రహ్మాండమైనటువంటి ఆధునీకరించి దాన్ని చేయడం అయితేనేమి, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయం. నగరవనం అనే ఆలోచన, డైట్ పార్క్ ఈరోజు కొన్ని వేల మంది వాకింగ్ చేసుకునే దానికి అవకాశాలు కల్పించే దగ్గర నుంచి ఈరోజు ఇంత ఆధునికంగా గెస్ట్ హౌసెస్ ఇవన్నీ కూడా చేసుకోవడం అనేటువంటిది మామూలు విషయం. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎవరైనా కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయితే అధికారం కావాలి, అధికారంలోనే ఉండాలి అని ఉండాలనుకుంటారు యంగ్స్టర్స్. కానీ మీరు 2009లో వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, పెద్ద ఆయన చనిపోయిన తర్వాత మీరు జగనన్న వెంట నడవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాజకీయాలలో మొదటి నుంచి మేము మా రాజకీయ ప్రస్థానము రాజశేఖర్ గారి కుటుంబంతోనే ఇది ఉండేది అనమాట. అంటే ఇది సే అబౌట్ ఫ్రమ్ 78 రాజశేఖర్ గారు మొదటి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా ఫాదర్ 81 మొట్టమొదటిగా పబ్లిక్తో ఎలక్ట్ సమితి ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా రాజశేఖర్ గారు అడుగుజాడలో నడుస్తున్నాం. సో అలాగే కొనసాగుతూ ఉంది. అదే ప్రేమ జగన్మోహన్ గారిని అప్పని చూపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి ఆయన ఆదేశాలతోనే రాజకీయాల్లోకి వచ్చినాను నేను. సో ఆయన వెనక నడవకుండా ఎవరైనా వెనక నడవాలి.
ఆ రోజు చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను, ఆయన ఒక్కరు రాజీనామా చేస్తే లేదు నేను వెనకలు తోడు ఉంటానని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు సమయం వచ్చినట్టు చెప్తాను, ఆ రోజు నువ్వు ఖచ్చితంగా వద్దులే అని చెప్పి ఆదేశాలు చేశారు. అనేక నిందలు ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన పడినటువంటి మాటలు ఏ నాయకుడు భరించలేడు. కానీ దాన్ని అన్ని తట్టుకొని ఆయన ఆత్మస్థైర్యం నిజంగా బతికినంత కాలం ఊపిరినంత కాలం అట్లాంటి నాయకుడు వెనక పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతాను. అంటే ఒక నిబద్ధతతో తనకున్న ఆలోచనలు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఏ ఒక్కరికి లేవు సమాజం. నేను ఎంతోమందిని గమనిస్తుంటే ఎంతోమంది నాయకుల గురించి స్టడీ చేశాను నేను. కానీ రాజశేఖర్ గారి తర్వాత నిబద్ధత, తనకున్నటువంటి మంచితనం, ఎప్పుడు ఎంతసేపు నెక్స్ట్ జనరేషన్ కోసం ఏం చేయాలి, ఉన్నంతకాలం ఏ రకం ప్రజలకు ఉపయోగపడాలి అనే ఆలోచనలు కానీ, తను ఎన్ని ఆరోపణలు చేసినా కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి తన పని తను చేసుకున్నటువంటిది నిజంగా ఏ ఒక్కరు చేయరు. ఆయనకు మంచి గుణం ఇచ్చాడు దేవుడు. ఆ గుణంతోనే ఈరోజు అత్యంత ప్రజాదరణ నాయకుడిగా ఈరోజు ఆంధ్రదేశంలో నేను జగన్ ఒకడని చెప్పగలుగుతా ధైర్యంగా. అంటే మాస్లేకి తను చేసినంత పేద ప్రజలకు ఏ ఒక్కరూ లేరు. ఒక నాయకుడు అన్నవాడు నేను మంచి చేసినానని మీకు అనిపిస్తే నాకు అండగా నిలబడండి అనేటువంటి నాయకుడిని దేశంలో ఏ రాజకీయ ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీ కానీ ఆ మాట ఎవరు అనలేరు. అది ఆయనకే సాధ్యపడింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడవాలనే ఉద్దేశంతో ఆయనకు అవసరం అనుకున్నప్పుడు ఆ రోజు మేము అసెంబ్లీ నిలబడ్డామని మేము డిస్క్వాలిఫై చేశారు. బై ఎలక్షన్ కూడా రావడం జరిగిన విషయం మీకు అంతా కూడా అంతా తెలిసిన విషయమే. మీరు జగన్మోహన్ రెడ్డి అన్నతో చాలా క్లోజ్గా ఉంటారు. మొదట వచ్చిన వ్యక్తి మీరే పార్టీ. కానీ పెద్ద ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ గారికి మీతో ఉన్న అనుబంధం, వాళ్ళిద్దరి కంపారిజన్ మీరు ఎలా చెప్పగలరు 2 మాటల్లో చెప్పాలంటే? రాజశేఖర రెడ్డి గారితో అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా నా ఇంటికి వచ్చినప్పుడు అనేక సార్లు తనతో జస్ట్ పరిచయం ఉండేది. అమెరికా కానీ 2002లో వచ్చినప్పుడు తనతో దగ్గరగా తిరగడం, తర్వాత 2003లో ఆ ఎన్నికల్లో నేను పూర్తిస్థాయి యాక్టివ్గా పాల్గొన్న తర్వాత 2004 నుంచి నేను యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి తండ్రితో పాటు అనేక సార్లు తన దగ్గరికి వెళ్ళటం, ఎంతో చనువుగా ఆయన మాట్లాడుతుండడం, ఉదయం 4 గంటల ఇంటర్వ్యూలో కూడా అనేక సార్లు ఆయనతో కలవడం, ఆయన ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్, ఆయన ఆప్యాయతను చూసి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చరిత్రలో ఆయన దైవ సంబుద్ధుడు అన్నటువంటి మాట ఖచ్చితంగా వాడతాను నేను. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఆప్యాయత, ప్రేమ ఆయనలో ఉండేది. అంటే తను ఆలోచన పరంగా వచ్చినటువంటి విధానాలలో, అంటే ఒక పెన్షన్ ఇవ్వండి అని ముసలి ఎవరినైనా ఆ కాలంలో అడిగేటప్పుడు 70 రూపాయల పెన్షన్లో ఆ లైన్లో తీసుకున్న వాళ్ళు ఎవరెవరు చచ్చిపోతే నీకు ఇస్తానని చెప్పే రోజుల నుంచి అందరికీ ఇవ్వండి అర్హత ఉన్న వాళ్ళకని శాచురేషన్ మూమెంట్స్ తీసుకొచ్చి, శాచురేషన్ మూమెంట్లో హౌసింగ్ కానీ, శాచురేషన్ మూమెంట్లో పెన్షన్స్ కానీ ఇలా ఇచ్చేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫ్రీ కరెంట్ అన్నటువంటిది ఎవరైనా దేశంలో ఫస్ట్ చేశారా? రైతుకి ఎంతో ఉపయోగకరం. జీవితాంతరం ఒక రైతు గుండెల్లో పెట్టుకొని ప్రేమించేటువంటి దేవుడు కూడా సాయం చేయనంత గొప్పది ఉచిత కరెంట్ అన్నటువంటిది. ఆరోగ్యశ్రీ, పేదవాడు ఈరోజు లక్షల మంది ప్రాణాలతో ఉన్నారు అని అంటే పేదవాళ్ళు ప్రాణాలతో ఉన్నారు అప్పులకు పాలు కాకుండా అంటే ఆరోగ్యశ్రీ వల్ల. ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటారు, తమ్ముళ్ళు నా వల్ల మీరు అమెరికాలో ఉండారని చెప్పి. అటువంటి ఎందుకంటే నాకు రాజకీయ విమర్శలు చేయడం ఎందుకనే నా ఉద్దేశం. దానికోసం కాదు, ఈయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల, ఈయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల సామాన్య మానవులు డిగ్రీ కూడా చదవలేమనుకున్న వాళ్ళు ఎన్నో రకమైన ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటువంటి జరిగింది. అంటే అది కేవలం ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. అటువంటి మహనీయుడు రెండోసారి వీళ్ళంతా మహాకూటమిగా ఏర్పడి తనకు మెజారిటీ తగ్గించారన్నటువంటి ఒక బాధ ఆయనలో మెదిరేది. ఇంకా ఎక్కువ బాగా చేయాలంటే ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం నిజంగా జీర్ణించుకోలేకపోయాం. 2024 మరో 2-3 నెలల్లో మనకు దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మన రాయచోటికి కానీ రాయచోటి ప్రజలకు కానీ ఇప్పటికే చాలా చేశారు డెవలప్మెంట్లో చూసుకుంటే. మీరు 24 జరగబోయే 2 నెలల ఎలక్షన్స్ తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారు రాయచోటికి కానీ రాయచోటి ప్రజలకు కానీ? అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గురించి మీతో మాట్లాడు అదే విధానంలో అదే నాయకత్వ లక్షణాలతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా ఆయన నేర్పించాడు, ప్రజలకు అవసరం ఉన్నప్పుడు దగ్గరగా ఉండాలన్న నాయకులు అన్నటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆదేశాలతోనే కరోనా వచ్చినప్పుడు పేషెంట్స్తోనే మేము వాళ్ళ మంచి చెడులు కనుక్కుంటూ వాళ్ళతోనే గడిపే రోజులు. ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకు వెంటనే అవసరం పడుతుందో అక్కడ అండగా ఉండండి అనే ఆదేశాలతో ఆక్సిజన్ ప్లాంట్ రాయిచి నిర్మించే దగ్గర నుంచి అలా అందుబాటులో ఉన్నాం. అంటే ఈ 4.5 years స్పాన్లో 2 years ఈ లాక్డౌన్స్, కరోనా లాంటి మహమ్మారి పోయినా కూడా మిగిలిన 2.5 yearలో బెస్ట్ ఎంత చేయగలుగుతానో ఒక రాజకీయవేత్తగా రాయచోటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ, గ్రామీణ ప్రాంతంలో నిర్మించినటువంటి బిల్డింగ్స్, తెచ్చినటువంటి పక్క గృహాల్లో ఇచ్చిన సంక్షేమంలోనే ఒకసారి ఎంత జరిగింది అని చెప్పి ఆలోచన చేయమన్నారు. ఒక నియోజకవర్గంలో 3,000 కోట్ల పైగా సంక్షేమము, డెవలప్మెంట్ జరిగింది అని అంటే అది సాధ్యపడదు ఎక్కడే కానీ.
అది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో సాధ్యపడింది. అనేకమైనటువంటివి కల్లో కూడా ఊహించుకోలేనిది. ఈ ఒక పక్క మదనపల్లి అన్నటువంటిది ఎప్పటి నుంచో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నటువంటి ప్రాంతం, రాజంపేట సబ్ కలెక్టర్ ఉన్నటువంటి ప్రాంతం, ఎంతో హిస్టారికల్ ఉన్నటువంటిది. మనకు కనీసం రెవెన్యూ డివిజన్ లేనటువంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేసుకోవటం, ఇలాంటి ఎన్నో ఇంతకుముందు చెప్పిన విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం డెవలప్మెంట్ విషయాలలో. ఒక విజన్ అటువంటిది నాకుంది. ఈ ఇక్కడ ఈరోజు ఒక ఇండస్ట్రీ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు. జిల్లా అనేది 100 సంవత్సరాలకు ఒకసారి కూడా రానటువంటి ఆపర్చునిటీ అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత 3 కొత్త జిల్లాలు వచ్చినాయి: విజయనగరం, ప్రకాశం, రంగారెడ్డి. అంటే ఈ 75 సంవత్సరాల స్పాన్లో ఉమ్మడి రాష్ట్రంలో 3 జిల్లాలు. అటువంటిది ఈ జిల్లాల అవకాశం 100 సంవత్సరాలకు ఒకసారి కూడా కలిగే అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. జిల్లా కేంద్రమైంది. నెక్స్ట్ నా టార్గెట్ ఇక్కడ యూనివర్సిటీ ఒకటి కంప్లీట్ చేసుకొని నేషనల్ హైవే కనెక్టివిటీ, అంటే కదిరి నుంచి నేషనల్ హైవే కనెక్టివిటీ త్రూఅవుట్ ఈ రాయచూర్ రింగ్ రోడ్ సరౌండింగ్ 4 లేన్ అయిపోయి కృష్ణపట్నం వరకు ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే ఇక్కడ మనకు ఇంకా కూడా మంచి వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ పెరగడంతో పాటు అనేక, ఎందుకంటే జిల్లా కేంద్రం అయిన తర్వాత గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్క చుట్టుపక్కల అన్ని మండలాలలో కూడా భూముల విలువలు బాగా పెరిగాయి, ఇంకా బాగా పెరుగుతుంది. అలాగే చాగలమర్రి నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి పని రాయచోటికి హైవే NH, ఈ 2 కానీ హైవేస్ కానీ పూర్తి స్థాయిలో అయిపోయి యూనివర్సిటీ ఒకటి తెచ్చుకుంటే 3 నుంచి 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే ఒక ఇండస్ట్రీ తెచ్చుకోవాలన్నటువంటిది నా నెక్స్ట్ ప్లాన్. అలాగే ఢిల్లీ స్థాయిలో కొన్ని ఈ మిలిటరీకి సంబంధించినటువంటిది ఏదన్నా ఇక్కడ ఎస్టాబ్లిష్, రా మెటీరియల్ తక్కువ కాబట్టి అటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకు సైనికులకు ఉపయోగపడేటువంటివి ఏదైనా స్టిచ్చింగ్స్ కానీ ఇట్లాంటి వాటిపైన కూడా దృష్టి పెట్టాను. ఇవి తీసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోగలిగితే ఇక్కడ యూత్కి కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి కనీసం అంటే 20,000 మంది పైగా బెంగళూరులో జాబ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఐటీలో, హైదరాబాద్లో ఒక 10,000 పైన ఉన్నారు, చెన్నై, పూణే, అదర్ కంట్రీస్లో ఐటీ ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకుంటే, అంటే ఒక ప్రాంతంలో, అంటే ఇప్పుడు 800 acres ఒక చోట 600 acres తీసుకున్నాం. రేపు పొద్దున ఒక ఐటీ పీపుల్ అంతా కూడా తలుచుకొని వాళ్ళ ప్రాంతాల్లో తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాలి, సొంత ఊర్లలో స్థిరపడాలి అని అనుకున్నప్పుడు స్టార్టప్స్ చేసుకోవచ్చు వాళ్ళంతా కూడా. నెక్స్ట్ ఆ ప్లాన్తో ముందుకెళ్తాం. ఇక్కడ ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, నేను క్రియేట్ చేసేస్తాను డేటా సెంటర్. ఆయన క్రియేట్ చేసేది వైఫై అనేటువంటిది ఇప్పుడు ప్రతి చోట ఫెసిలిటీకి వచ్చింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల దగ్గరనే మనకు ఒక డిజిటల్ లైబ్రరీ క్రియేట్ చేస్తున్నాం. చాలా మాత్రం కొన్ని ఊళ్ళలో కూడా కట్టగలిగినాం. అక్కడ వైఫై క్రియేట్ చేయడంతో పాటు డేటా సెంటర్ ఎక్కడికక్కడ ఇప్పుడు కనెక్షన్స్ ఫీజిబిలిటీ కూడా బాగా పెరిగింది. ఇంకా నెట్వర్క్స్ కూడా బాగా చేసుకోవచ్చు. కొంతమంది ఒక 10 గ్రూపులుగా ఫామ్ అయ్యి ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క స్టార్టప్ కంపెనీ మేము చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అవకాశం సద్వినియోగం చేసుకొని ఇక్కడ యూత్కి అవకాశాలు కల్పిస్తాము అని అంటే అటువంటి వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంకరేజ్ చేస్తాం. నాకు కూడా సాఫ్ట్వేర్ పైన అనుభవం ఉంది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పనిచేసినటువంటి వాడిని. ఆ అనుభవంతో పాటు ఈరోజు నేను గడప గడపని 1,00,000 ఇల్లులు తిరగలిగినాను. గతంలో చరిత్రలో ఏ ఒక్కరు కూడా తిరగలేరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను తిరగలిగినాను. ప్రతి ఇల్లు కూడా తిరగలిగినాను. మంచి స్థితిగతులు చూశాను ప్రతి ఇంట్లో కూడా. ప్రతి ఇంట్లో ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఏ ఊరిల్లు ఎలా ఉంది, ఏ తరగతి వాడు ఎలా బతుకుతున్నాడు అటువంటిది అవగాహన చేసుకోగలిగినాను. పోయినప్పుడు ఆ పల్లెలో మౌలిక వసతులు కానీ భౌగోళిక స్వరూపాలు కానీ చూశాను. ప్రతి విలేజ్ చూశాను. ఒక్కిల్లు ఉన్న ఊరు కూడా వెళ్ళాను. 1-2 ఇల్లులు ఉన్న ఊరు కూడా వదలలేదు. ఏ ఇంటికి కూడా పోకుండా రాలేదు. తిరిగినప్పుడు నేను చాలా ఇళ్లలో గమనించింది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ క్రియేట్ చేస్తానని నేను మాట్లాడతాడు. ఇప్పుడు చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరు ఐటీ ఎంప్లాయీస్. వీళ్ళకి ఇంకా బ్రహ్మాండ వసతులతో సౌకర్యాలు కల్పించుకొని అటువంటివి స్టార్టప్స్తో కొన్ని బిల్డింగ్స్ ఇక్కడే నిర్మించుకొని ఇక్కడి నుంచే కనెక్షన్తో చేసుకునే అవకాశాలను కూడా ఖచ్చితంగా పరిశీలన చేస్తాం. అందుకనే కొంతమంది ఐటీ పీపుల్తో ఒక టీమ్స్ ఫామ్ కామంటున్నాం. వాళ్ళ టీమ్స్ ఫామ్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఎంటర్ప్రినర్ స్కిల్స్తో ఇలాంటివి చేసి మేము ఈ ప్రాంతంలో ఇలా ఎస్టాబ్లిష్ చేస్తే మేము గ్రో అవుతాము, 10 మందికి ఇక్కడ అవకాశాలు కల్పిస్తాం అన్నటువంటి వాళ్ళతో దగ్గరగా పనిచేస్తాం. దాంతోపాటు రెండోది ఎక్కువగా కూడా ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు పోయారు. అంటే దుబాయ్ కానీ, కువైట్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులయ్యి అక్కడే సెటిల్ అవుతున్నారేమో కానీ పాపం కువైట్, గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ సంపాదించే ప్రతి రూపాయి ఇక్కడ పొందుపరుచుకొని ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు కోసం థింక్ చేసుకుంటూ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. దాదాపుగా 50,000 మంది ఇండైరెక్ట్గా బయట దేశాలలో ఇక్కడ యూత్ పోయి ఉన్నారు. వాళ్ళల్లో మెజారిటీ శాతం రాయచూరు నియోజకవర్గానికి ఈరోజు జిల్లా కేంద్రం మౌలిక వసతి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాతో అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కానీ, మంచి మంచి ప్లానింగ్తో లేఅవుట్స్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. రాబో రోజుల్లో ఇంకా బాగా చేస్తాం. ఇటువంటివన్నీ సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో వాళ్ళని పాల్పంచుకోమంటున్నాం.
ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి యూత్కు ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చి మిగిలిన టైంలో రైతులకు మనం ఏదైతే గెంటుకోట నుంచి ఇప్పుడు దాదాపు యుద్ధ పని చేస్తున్నామో దాన్ని కంప్లీట్ చేసుకుంటే మనము వన్ ఆఫ్ ద టాపెస్ట్ కాన్స్టెన్సీకి హార్టికల్చరల్గా డెవలప్ చేసుకుంటే అవకాశం కలుగుతుంది. అంటే ఒక విజన్ అన్నటువంటిది రేపు తరానికి అన్నటువంటిది నేను ఒకటే చెప్పగలుగుతాను. చేయగలిగేది ఏం చేస్తానో నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేది నెక్స్ట్ టర్మ్లో ఇప్పుడు నేను చెప్పినటివే కాకుండా ఏ అయితే చేయగలుగుతాం అన్నీ చేస్తాం. గతంలో చెప్పనేటివి కూడా అనేక మనం చేయగలిగినాం. ఆర్డీఓ కార్యాలయం తెస్తానని ప్రామిస్ చేశాను, మరి కలెక్టరేట్ తెచ్చుకోగలిగినాను. డిఎస్పీ కార్యాలయానికి గట్టిగా ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చాను, ఎస్పీ కార్యాలయం తెచ్చుకోగలిగినాం. అంటే మంచి చేసిన వాళ్ళు ప్రతిపక్షం నుంచి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను ప్రజాస్వామ్యం. కానీ వాళ్ళు చేసేటువంటి అవమానాలు, వాళ్ళు చేసేటువంటి మాటలు ఒకసారి బాధ కలుగుతుంది. కానీ రాజకీయాలలో ఓపిక ఉండాలి. ఎలా ప్రొవోకేట్ చేసి నేను ఏ రోజు కూడా నా హద్దు దాటిని ప్రవర్తించలేదు. నేను ఒకటే నిర్ణయించుకున్నా, రాజకీయాల్లో హుందాతనం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి కాన్సెప్ట్తో నేను ముందుకెళ్తున్నా. అదే కాన్సెప్ట్తో ముందు నన్ను ఎంత ప్రొవోకేట్ చేసినా నా లైన్ నాకుంటుంది, నా స్టాండ్ నాకుంటుంది. నా స్టాండ్ ఎథిక్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అన్నటువంటిది ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అవసరం అనుకున్నప్పుడు ప్రజలచే తిరస్కరించబడే రోజు తప్పుకుంటాను, కానీ ప్రజలు మన్నలు పొందే విధంగా డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య విలువలను గౌరవించే విధంగా సత్ప్రవర్తనతో హుందాతనపు రాజకీయాలు ఒక మనల్ని చూసి ఆదర్శంగా తీసుకొని ఇతరులు చెడిపోయే విధంగా అడుగులు కాకుండా మంచి అడుగులు పడే విధంగా ఒక మంచి నాయకుడి కింద మేము పనిచేస్తున్నాం. బయట మాట్లాడే వాళ్ళ మాటలు అదంతా శుద్ధ అబద్ధాలు. ఒక నాయకుడి గురించి మాట్లాడు, ఆయన క్యారెక్టర్ ఏందో, ఆయన క్యాలిబర్ ఏందో, ఆయన ఒక హుందాతనం ఏందో, ఆయన ఒక ధైర్యం ఏందో కళతో చూసిన వాళ్ళం. ఆ నాయకత్వంలో పనిచేసిన గర్వపడేటువంటి వాళ్ళం, ఆశలతో పనిచేసేటువంటి వాళ్ళము. ఈరోజు సిస్టమ్స్కి మేము అంటే ఒక సిస్టమ్ని మోర్ దెన్ ఒక తల్లికి ఎంత గౌరవం ఇస్తామో ఒక వ్యవస్థకు అంత గౌరవం ఇస్తాం. ఆ హుందాతనంతోనే రాజకీయాలు చేస్తాం, కానీ దిగజారి రాజకీయాలు చేయము. అడ్డుగోలుగా మనసుని గాయపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు విజ్ఞప్తికి వదిలేస్తాను. ఈరోజు నాకు 20 సంవత్సరాలు సుదీర్ఘంగా కంటిన్యూస్గా రాజకీయాల్లో ఉన్నాను. నా బాబు 2007లో నేను యూత్ కాంగ్రెస్ పాదయాత్ర చేసేటప్పుడు అమెరికాలో బాబు పుట్టిన 2 నెలలకు కానీ పోలేకపోయినాను. తర్వాత స్కూలింగ్లో కానీ ఎక్కడ కానీ కుటుంబానికి నేను కేటాయించినటువంటి అతి స్వల్ప సమయం. మా భార్య చదువుకునేది కాబట్టి పిల్లల చదువులు మంచి చెడు చూసుకునేది. కుటుంబానికి 10% కేటాయిస్తే 90% నేను నిజవర్గానికి, ప్రజలకు, కార్యకర్తల కోసం కేటాయించుకున్నాను. అదే రకంగా మంచి జరిగిన చెడు జరిగిన 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఏ రోజు నుంచి నేను రాజకీయ ప్రస్థానంలో ఉన్నానో ఆ రోజు నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ నిజంగా ప్రాణం వదులుకోవడానికైనా సిద్ధపడతారు వాళ్ళ కోసం. వాళ్ళు చూపించేటువంటి భావన, ప్రేమ, అంకిత దీక్ష, వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మారకుండా నేనైతే ఏ రకంగా జగన్మోహన్ గారి కమిట్మెంట్గా ఉన్నానో అదే రకంగా కమిట్మెంట్తో నాతో నడుస్తున్నారు. వాళ్ళ మంచి చెడు చూడాల్సిన బాధ్యత కూడా నా పైన ఎంతో ఉంటుంది. అందుకనే నేను కుటుంబానికంటే కూడా ఎక్కువ సమయము రాజకీయాలకే కేటాయించాలనుకున్నాను. దీని విషయంగా ఇంకొకటి క్వశ్చన్ అడగలేదు. ప్రజల్లో కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారము శ్రీకాంత్ రెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసినప్పటికీ అప్పుడు బిజీ ఉన్నా ఖచ్చితంగా అదే రోజు మాకు కాల్ చేసి మాట్లాడతారు, కొన్ని సమస్యలు కూడా తీరినాయి అనేది విన్నానన్న మీ నోట్ నుంచి. అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఇప్పుడు మేము మీతో కూర్చోన్నాను, ఇప్పుడు వరుసగా కాల్స్ వస్తున్నాయి. ఒక 40-50 కాల్స్ ఉన్నా నేను ఎంత లేట్ నైట్ అయినా నేను ఆన్సర్ చేస్తాను. ఒకసారి 200-300 మిస్డ్ కాల్స్ ఒక గంటలో 200లో వచ్చినప్పుడు కొన్ని ఆన్సర్ చేయకపోవచ్చు. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఎందుకు చేసింటారు, పాపం ఏదో ఒక పని ఉండి చేసింటారు కానీ అని చెప్పి ఎవరు చేశారని అనకుండా ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా పిఏల దగ్గర నా ఫోన్ ఉంటుంది, గవర్నమెంట్ ఏముంటుంది, ఎప్పుడు నా జోబీలోనే ఉంటుంది. కొన్ని ఇట్లాంటి ఎమర్జెన్సీ కాలంలో ఒక మీటింగ్స్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే చూడండి, జనరల్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా మనం ఉన్న ఈ గంటలోనే ఒక 20-30 మిస్డ్ కాల్స్. ఈ విషయం జనాల నుంచి వచ్చిండే విషయం. శ్రీకాంత్ రెడ్డి గారు ఇటువంటి అప్పుడు ఆన్సర్ చేయలేకపోయాను స్పాట్ లో, కానీ ఖచ్చితంగా వీళ్ళకు నా సమయాన్ని ఉన్నంత వరకు ప్రతి ఒక్క కాల్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏదో చిన్న సమస్య ఓ ప్రజాప్రతినిధి బాధ్యత. ఈరోజు మన కోసం వాళ్ళు ప్రేమతో, నమ్మకంతో ఓటేస్తారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము కానియకూడదు కదా. మనము వాళ్ళ కొన్ని పనులు కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోతాయి. జరగని వ్యక్తి డిసప్పాయింట్గా ఉంటాడు, కానీ అది ఎందుకు జరగలేదు అన్నటువంటిది ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇచ్చుకోవాలి. అది రాజకీయ నాయకుడు బాధ్యత. ముందు జరగబోయే ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు మీకు వరుసగా జనాలు 4 సార్లు అధికారం, శ్రీకాంత్ రెడ్డి గారిని 4 సార్లు రాయచూటికి ఎమ్మెల్యేగా చేశారు. క్రిటికల్ సిచ్యువేషన్ 2009 పెద్ద ఆయన చనిపోయిన తర్వాత మీరు బై ఎలక్షన్స్కి వెళ్ళారు. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ 100 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ శ్రీకాంత్ రెడ్డి గారిని ఆదరించారు. ఈ ప్రజలకు, కార్యకర్తలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? 100% నేను ఈరోజు ఒకటే
చెప్తున్నా, ఎందుకు ఇంత కమిట్మెంట్గా నేను పనిచేస్తున్నాను అని అంటే కేవలం వాళ్ళు చూపిస్తున్న ఆదరణతోనే ఇది సాధ్యపడుతుంది. ప్రతి ఒక్క మనిషితో ఏ పల్లెకి వెళ్ళినా, ఈరోజు గడపడకు నేను తిరిగాను, 1,00,000 ఇల్లులు తిరిగాను. ఉదయం నేను 5:30కు చెప్తే 5 గంటలకే రెడీగా ఉండే నాయకులు, కార్యకర్తలు. 5:30కు 5:30 నుంచే ప్రతి ఇంట్లో కూడా తెలిసిన ప్రతి ఒక్క నాతో అండగా నిలబడే నాయకుడు కానీ, కార్యకర్త తన స్తోమతకు తగ్గట్టు వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టడమా, వాళ్ళ ఇంట్లో టిఫిన్ పెట్టడమా, తన అల్పాహారం ఏదో స్నాక్స్ తేవడమా. ఇప్పుడు స్నాక్స్గా డ్రై ఫ్రూట్స్ కాస్ట్తో కూడుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పెడతారు, కాఫీలు ఇచ్చేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు చూపిస్తున్న ప్రేమ రాజకీయాలలో చాలామంది అంటుంటారు, ఎందుకు ఈ రాజకీయాల్లో కొనసాగుతున్న విలువలు దిగజారినాయి కదా. వాళ్ళకి ఏం తెలుస్తుంది, వెనకలు చూపించే ఈ ప్రేమను చూస్తే రాజకీయాలు దిగజారుతున్నాయేమో కానీ వ్యక్తులు దిగజారట్లేదు కదా, కార్యకర్తలు దిగజారట్లేదు కదా. వాళ్ళు చూపించే ప్రేమ కోసమైనా మనం కట్టుబడి ఉండాలి కదా. ఒకసారి అదే చెప్తాను నేను, బాబుతో మనం ఎప్పుడో మాట్లాడినప్పుడు, మా స్కూల్లో నువ్వు ఒక్కసారి కూడా పీటీఎంలకు రావు అది ఇదని బాధపడుతున్నప్పుడు ఒక మాట చెప్పాల్సి వచ్చింది. ఇదిరా నాన్న సిచ్యువేషన్, చూస్తావా చూడు ఈ చూసి నీకు డాడీ ఐ అండర్స్టాండ్, నువ్వు ఏది చెప్తున్నావో నేను అర్థం చేసుకోగలుగుతాను, మమ్మీ వస్తుందిలే అని చెప్పి అట్లా పాప కానీ బాబు కానీ అలా నన్ను వాళ్ళు ధైర్యం చెప్పినటువంటి రోజుల దగ్గర నుంచి. అంటే ఎందుకు ఇంత ఇది చెప్తున్నానంటే వాళ్ళు చూపించే మామూలు విషయం కాదు రమేష్. నేను తిరిగిన గడప గడపకు నా వెనక సాయంత్రం వరకు ఎంతవరకు తిరుగుతానో, నా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి పాపం, అయినా కూడా వాళ్ళు భరిస్తూ తిరిగారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మోస్తున్నారని అంటే నాకు ఎంత భయము బాధ్యత ఉంటుంది ఆ కుటుంబం పైన. వాళ్ళకు మంచి చేయాలన్నటువంటి తపన ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు చాలామంది అంటారు ఈ ప్రభుత్వం కార్యకర్తలకు ఏం చేయలేదని రెచ్చగొట్టడము, అంటే టీడీపీ నుంచి ఎక్కువగా. మేము ఒకటే, ఒక పార్టీ అనేటువంటిది ఒక స్టాండ్తో గతంలో నీరు చెట్టు రూపంలో అనేకమైన అవినీతి కార్యక్రమాలు జరిగాయి. ఆ మచ్చతో ప్రజలచే తిరస్కరించబడ్డారు. మనం అలాంటి తప్పులు చేయకుండా ఫస్ట్ ప్రజలకు మేలు చేసిన విధానం సృష్టిద్దాం. ప్రభుత్వ సొమ్మును ఎక్కడ దుర్వినియోగం కాకుండా, ప్రభుత్వ సొమ్ము అనేది కాకుండా ఏ రకంగా కార్యకర్తలకు ఎలా హెల్ప్ చేయాలి, మనకు అండగా ఎలా చేయాలనేటువంటిది ఖచ్చితంగా మనం ఒక రిపోర్ట్ తీసుకుందాం అని చెప్పి నాయకుడు మాట్లాడాడు. ఆ ధైర్యంతోనే నేను నెక్స్ట్ నాయకులు కార్యకర్తలకు నాయకుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడని చెప్పి నాకు అర్థమైంది. పార్టీ ఈరోజు మంచి చేస్తున్నా, ఎన్ని మంచి చేస్తున్నా బురద జల్లేటువంటి ఎల్లో మీడియాను మనం చూస్తున్నాం. మంచిని ఎక్కడా చూపారు, ప్రతిదీ రెచ్చగొట్టే విధంగా ప్రొవోకేట్ చేసే విధంగా, తప్పులు ఏది జరగకపోయినా తప్పులు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి చేస్తున్నాయి అలా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మనం స్టాండ్ కావాలి. మన స్టాండ్ ఫస్ట్ ప్రజల్లో మనం క్రెడిబిలిటీ నిలబడాలి, మనం చెప్పింది ప్రజలకు చేయాలి. మన వల్ల నష్టం జరగకూడదు. ప్రజలు నన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలకే నేను ఇంత మేలు చేసేటువంటి వాడిని, నన్ను కానీ మిమ్మల్ని కానీ భుజాన మోసే కార్యకర్తలకు గురించి నేను ఆలోచన చేయనా, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచన చేయనా అన్న మాట నిజంగా మా గుండెలకు హత్తుకునేది. మాకు కూడా ఆ ధైర్యం ఉంది. మా వెనక నడిచేటువంటి వ్యక్తికి కానీ, పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తకు కానీ, జెండా మోసే కార్యకర్తకు కానీ ఎక్కడ ఏ పరిస్థితులలో కూడా అన్యాయం జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఊపినంత వరకు, మేము బతికున్నంత వరకు వాళ్ళకు తోడుగా ఉంటాము అన్నటువంటి సందేశంతో పాటు, నమ్ముకొని ఈయనకి ఓటేస్తే ఈయన మేలు చేస్తాడని నమ్ముకున్నటువంటి ప్రజలు నమ్మకాన్ని కూడా ఒమ్ము కానియకుండా, మనం నమ్మి 1,01,000 మంది మనకు ఓటేశారు. మనం 1,01,000 మందితో 1,000తో పాటు ఓటు వేయని 63,000 మందికి కూడా మంచి జరిగే విధంగా మనం వర్క్ చేసినాం. మన కాన్సెప్ట్ అది, ప్రజాస్వామ్యంలో మంచి చేయాలి, నమ్ముకున్న వాళ్ళకు మంచి చేయాలి. ఆ టయానికి వ్యతిరేకించినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్ని నిలబడాలని అనుకున్నప్పుడు వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నీకు పథకం రావాలంటే మాకు కండవ కప్పుకునే పరిస్థితులు, ఇప్పుడు ఆ పరిస్థితులు మనం చూస్తున్నామో చెప్పండి. అలా అన్నింటే మనం ఇంతమందికి సేవ చేసిండే వాళ్ళమా? 43,000 పెన్షన్లు ఎట్లా వస్తాయి మన నియోజకవర్గంలో? రాష్ట్రంలో 67 లక్షల పెన్షన్లు ఎట్టేయగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే నాయకుడికి కొన్ని ఇది ఉండాలి. అలా అని చెప్పి మన కోసం జెండా మోసేటువంటి నాయకుడిని, కార్యకర్తలను ఖచ్చితంగా గుర్తింపు చేసుకోవాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా ఒక నాయకుడిగా అండగా నడవాల్సినటువంటి బాధ్యత నాయకుడి పైన, మా అందరిపైన ఉంటుంది. అది ఖచ్చితంగా మేము ఆ భరోసా ఇస్తాం. అందుకు నిలబడ్డాం కాబట్టే ఈరోజు 20 నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు పార్టీని మారకుండా మనతో నడుస్తున్నారంటే నమ్మకం పైన. ఆ నమ్మకాన్ని ఒమ్ము కానియకుండా భవిష్యత్తులో పనిచేయడమే మనము ఒక బాధ్యతగా చేస్తాం. 2019కి ముందు, 19 తర్వాత అనుకుంటే రాయచోటి నియోజకవర్గము ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 టైమ్స్ అనేది అభివృద్ధి జరిగింది. 19కి ముందర, 19 తర్వాత రాయచోటి ప్రజలు 4 సార్లు అవకాశం ఇచ్చారు. మీకు ఒక టర్మ్ వచ్చింది గవర్నమెంట్లో ఉండి డెవలప్మెంట్ చేయడానికి అనేది. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా
దగ్గర మొదటి వ్యక్తి వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు 5వసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నా ఇంటర్వ్యూని రమేష్, రాజకీయాలలో చేసే కోసమే పనిచేయాలి కానీ పదవుల కోసం పనిచేయకూడదు. మంత్రి అన్నది నాకు ఏ రోజు కాన్సెప్టే కాదు. నా జీవిత ఆశయం నీళ్ళు ఇవ్వటము, జిల్లాను చేసుకోవటం నెరవేర్చుకున్నాం. చెరువులకు నీళ్ళు ఇచ్చేది జీవిత ఆశయం. ఆ 2 ఆశయాలే తప్పితే మంత్రిని కావాలా ఇంకోటి కావాలన్నటువంటి అన్న, మీ ఆశయం కాదు, దానికోసం కూడా ఆలోచించండి. దానికంటే కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చే పని కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ రాబోలంటే ఇప్పుడు దాదాపుగా అదైతే అదే నాకు చాలా ఇప్పుడే నాయకుడు నేను ఊహించిన నా జీవిత ఆశయాన్ని నిజయకొరక ప్రజల యొక్క ఆశయాన్ని అంటే జిల్లా కేంద్రం చేయడం అటువంటిది ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక వరం. దాంతోపాటు అది కూడా నెక్స్ట్ నేను కంప్లీట్ చేసుకుంటే నా జీవనం ధన్యం అవుతుంది. కానీ వేరే పదవులు కాదు. నన్ను నమ్ముకొని ఓటేసేటువంటి వాళ్ళను నా కష్టంలో పాలు పంచుకొని ప్రతి అడుగులో అడుగేస్తున్నటువంటి కార్యకర్తల నాయకుల కోసం ఊపిరినంత వరకు పనిచేస్తానని మాటిస్తూ వాళ్ళకి ఏ రోజు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడతానని తెలియజేసుకుంటూ ప్రజలు నమ్మకంతో ఏదైతే క్యూలో నిలబడి ఓటేస్తారో వాళ్ళు ఆశలు ఒమ్ము కానియకుండా రేపు తరానికి ఈ ప్రాంతం కానీ నిజవర్గంలో కానీ 2-3 తరాల తర్వాత ఎలా ఉండాలి అనే ఆలోచనతోనే ప్రతినిత్యం పనిచేస్తానని మాటిస్తూ మరొకసారి మీలాంటి వ్యక్తితో ఇంటర్వ్యూలో నాకు పాల్గొనడం సంతోషం అనిపించి మీ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. రాజకీయాలలో హుందాతనము అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. హుందాతనంతో పాటు మనం వేసే ప్రతి అడుగులో నిబద్ధత ఉండాలి. ఈ స్టాండర్డ్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ఉద్దేశంతో స్వార్థానికి పోకుండా ఏ స్టెప్ వేసినా భవిష్యత్ తరం లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి అడుగుల్లో కాంప్రమైజ్ కాకుండా వెళ్తానని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఇంత సమయం ఇచ్చి మీ అభిమానిగా నాకు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. రమేష్.